తర్వాత 56లో ఏమో ఉన్న రాజధానిని తెలుగు ప్రజలందరూ ఒకటిగా ఉందామని చెప్పి ఆ రాజధానిని హైదరాబాద్కు మార్చుకున్నాం. ఇప్పుడు మాకు ఏం మిగిలిందో చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. ఎవరితో చెప్పుకోవాల్సినటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి. మా ఉద్దేశంలో మేము ముందు నుంచి కూడా అడుగుతున్నాం, మా పార్టీ తరఫున నిర్ణయం తీసుకునే ముందు మీ పార్టీ నిర్ణయం చెప్పిన తర్వాత ఏ రకంగా చేస్తున్నారు, ఏ ప్రాంతానికి ఏ రకంగా మీరు న్యాయం చేస్తారన్న దానిపైన చర్చ జరపమని. ఆ చర్చ పైన ఫోకస్ చేశారా అంటే లేదు, ఏకపక్షంగా నిర్ణయం చెప్పేశారు ఈరోజు. ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈ కష్టాలపైన అన్ని కూడా మేము ఆలోచన చేసినప్పుడు మాకు ఇప్పుడన్నా కూడా ఏదన్నా నిర్ణయం తీసుకోబో ముందు రేపు పొద్దున అసెంబ్లీకి వస్తుంది రెజల్యూషన్ కోసం, కానీ అసెంబ్లీ రెజల్యూషన్తో పని లేదని ముందే చెప్పారు. కానీ మా ఆవేదన అక్కడ మూగవేదన అవుతుందని మాకు తెలుస్తోంది. కానీ ఆ రెజల్యూషన్తో ఏం పని లేకపోయినా మా ప్రాంతం దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు మేము నష్టపోయినటువంటి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకంగా మేమైతే ఖచ్చితంగా చేస్తాము. మా వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా కానీ పార్టీ పరంగా అన్నది ఇంకా ఆలోచన చేయలేదు. కానీ మేమైతే మా ప్రాంతం నష్టపోతుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా మేము తీర్మానం పైన అయితే వ్యతిరేకంగా ఉంటాము. కానీ ఇప్పుడు జరిగినటువంటి అన్ని పరిణామాలు గమనించుకొని ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్తున్నాం. ఉత్తర ప్రగల్భాలు మాని చిత్తశుద్ధితో మంత్రులు సీఎంకు రాజీనామా లేఖలు పంపకుండా గవర్నర్కు పంపించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే గవర్నర్కు పంపించి రాజీనామాలు ఆమోదించబోజేసుకోండి. మీరు ఢిల్లీలో ఫెయిల్యూర్ అయ్యారు, కానీ మీరు అది చేయకపోతే మాత్రం మీకు పైన అనుమానాలు కలుగుతాయి. మీరే దగ్గరుండి చేయించినారని కూడా ప్రజలు అనుకునే అవకాశం కూడా ఉంది. కారణం ఏంటంటే మీరు సోనియా గాంధీ ఏది చెప్తే అది చేస్తారు, సోనియా గాంధీ కోసమే మీరు బతుకుతారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇది అధోగతి పాలు చేయడానికి మీరు కంకణం కట్టుకొని ఏ రకాలుగా నాశనం చేయాలనో అన్ని రకాల మీరు నాశనం చేశారు. జవాబుదారీతనం కూడా లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మీరు పలుకులు పలుకుతున్నారు, చేయవలసినటువంటి సమయంలో ఏమి చేయకుండా. అది కాకుండా రాజీనామాలు మేము విభజనకు ముందే చెప్పాం. ఎందుకంటే సరైనటువంటి రీతిలో అందరితో సంప్రదింపులు చేసి రాజీనామాలు చేయండి అని అడగడం జరిగింది. దానికోసం ఆ రోజు రాజీనామాలు చేశాం. బ్రదర్ మీరేమో అడుగుతున్నారు? డిస్టెన్స్ పరంగా హైదరాబాద్ లాంగ్ అవుతున్న పరిస్థితుల్లో ఈ 4 జిల్లాలు ఉన్నటువంటి ఆ ఏరియాలో రాజధాని పెట్టడం ఎంతవరకు సంభవం? ఆ 4 జిల్లాల్లో రాజధాని అనేది ఇంకా డిస్టెన్స్ ఇది అనుకున్నప్పుడు మా ప్రాంతంలో భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి రాజధాని డెవలప్ చేసి ఇదే మా తరమరని గ్యారంటీ ఏముంది? కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి 4 సార్లు మోసపోయినాం. ఇంకోసారి మోసపోకుండా మా ప్రాంత ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం. మాకు వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి వాటికి కృష్ణా జిల్లా అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలి. గాలేరు నగిరి, హంద్రీనీవా, పైడిపాలెం, బ్రాహ్మిణి స్టీల్స్ ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి మాకు ఈ టైంలో కంప్లీట్ చేస్తాము అని చెప్పి మాట ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కలుగజేసుకోవాలా. వాటితో పాటు అక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన గట్టిగా డిమాండ్ చేయాలని చెప్పి మీరు ఉత్తుత్తి మాటలు చెప్పకుండా ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే విధంగా ముందుకు రావాలని వాళ్ళు కూడా వేడుకుంటున్నాం. ఏమంటారు? నేను అంటున్నాను, ఇప్పుడు రాయలసీమ అన్నది ఉంది అక్కడ, ఇప్పుడు సీమాంధ్ర అంటున్నారు. అందరికీ పుణ్యక్షేత్రమైనటువంటి ఎంతో మంది అతిథులు వచ్చేదానికి కారణమైనటువంటి తిరుపతి చేసినా బాగుంటుంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితులలో మా ప్రాంతంలో రాజధాని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి అన్ని అంశాలపైన క్షుణ్ణంగా రిపోర్ట్ తయారు చేసుకొని నిష్పక్షపాతంగా అన్ని కూడా మాకు అవకాశాలు కలుగజేసినప్పుడే మాకు ఈ విభజన జరిగినందుకు కొంచెమైనా నష్టం పూడ్చిన వాళ్ళు అవుతాం. దానికి ముందే నేను ఒక డిమాండ్ చేశాను, ఒక విజ్ఞప్తి చేశాను. 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ అన్నటువంటి మీరు ఈ 10 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచి ఆ ప్రాంతాలలో డెవలప్ చేసి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే బాగుంటుందని కూడా వాళ్ళకు విన్నవిస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రజలకు మనం చేయగలిగేది ఏదన్నా ఉందంటే అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఈరోజు వెనుకబడిన ప్రాంతం వైపు వచ్చినటువంటి ఉద్యమం కాదు తెలంగాణ నుంచి, అభివృద్ధి బాగా జరిగే ఉద్యమం వచ్చింది. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మా ప్రాంతం చాలా వెనుకబడి ఉంది.